హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలైతే చేశారు. 200 యూనిట్ల విద్యుత్ కావాలి అంటే తెల్ల రేషన్ కార్డు కలిగిన వినియోగదారులు గత ఏడాది వినియోగించిన విద్యుత్ లెక్కలను పరిగణనలోకి తీసుకొని 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని నిన్న జరిగిన ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఎన్నికల హామీల్లో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన వెంటనే 6 గ్యారంటీల మేనిఫెస్టోలో ఇప్పటికే 2 పథకాలు అమలు చేశామని అయితే వెల్లడించారు. దాంట్లో మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం మరియు ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు అయితే పెంపు చేయడం జరిగింది. ఈ 6 పథకాల్లో గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని అయితే మేనిఫెస్టోలో తెలిపారు. అయితే ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలు అమలుపై మార్గదర్శకాలు రూపొందించి ఆమోదించే అవకాశాలు ఉన్నట్లయితే వర్గాలు చెబుతూ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.